ఆస్కారం ఉంటుంది. గురుగారు క్షమించండి, మరొక కాలర్. హలో హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు శారదాదేవి అండి. శారదాదేవి గారు, ఎవరి గురించి మా తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు కోసం అడుగుదామని. ఓకే అండి, మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు 3/3/2002 2002 3. ఒక్క నిమిషం శారదాదేవి గారు. 2002 రాత్రి 8:03 పుట్టాడండి మా అబ్బాయి. శారదాదేవి గారు, మీ వాయిస్ అనేది డిస్టర్బెన్స్ వస్తుంది. ఏంటండి? మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం పక్కకు వచ్చి మాట్లాడండి. డిస్టర్బెన్స్ వస్తుంది. మా బాబు 2002 మార్చి 3వ తారీఖున రాత్రి 8:03 పుట్టాడండి. 2002 మార్చి 3 పుట్టారండి. రాత్రి 8:03 పుట్టాడండి మా బాబు. రాత్రి 8:03 ఎక్కడ పుట్టారండి? అవును, రాజమండ్రిలో పుట్టాడండి. రాజమండ్రిలో పుట్టారు. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు కోసం భవిష్యత్తు ఎలా ఉంటుందో అడుగుదామని. ఓకే అండి, గురువుగారితో మాట్లాడండి. హలో, నమస్కారం అండి గురుగారు. నమస్కారం అమ్మా. అదే మా బాబు కోసం భవిష్యత్తు ఎలా ఉంటుంది అని అడుగుదామని ఫోన్ చేశాను. ఓకే అమ్మా, తులారాశి అయింది, అవునండి. కన్యాలగ్నం అయింది, స్వాతి నక్షత్రం 4వ పాదం. అవునండి. మీ బాబు యొక్క జీవితం బాగానే ఉంటుందండి. కొద్దిగా చదువు విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, చిన్న చిన్న ఆటంకాలు వస్తూ ఉంటాయి. కుజదృష్టి బాగా ఉంది, అందువల్ల ఈ ఆటంకాలు వస్తుంటాయి. కుజుడు శని కలిసి ఉన్నారు కాబట్టి ఇటువంటి ఆటంకాలు వస్తూ ఉంటాయి. అందులో ఒకటి లగ్నాన్ని శుక్రుడు చూస్తూ ఉన్నాడు. శుక్రుడు కూడా అంత ఉచ్చలో లేరు. అందుకని ఈ జనంలో ఇతడు కలిసి మెలిసి ఉండటం అనేది కూడా తక్కువగా ఉంటాడు. ఇతడు అందరితో బాగా కలిసిపోయే మనస్తత్వం తక్కువ. అవునండి. కాబట్టి శుక్రుడికి కుజుడికి శనికి జపాలు అవి చేయించుకుంటూ అమ్మవారి దర్శనాన్ని గనక చేయిస్తూ ఉన్నట్లయితే మీ బాబులో కొద్దిగా మార్పు వచ్చి మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. పెళ్ళది అయినా సమయంగా అయిపోతుందండి పెళ్ళది. అదేనమ్మా, కుజుడికి వీటికి చేయించుకుంటే అవుతాయి. కుజుడు శని శుక్రుడు ఈ 3 గ్రహాలు సక్రమంగా లేవు. ఆ 3టికి చేయించుకుంటే ఇతడు చేసేటువంటి ఉద్యోగము, చదువుకుంటే చదువు కానీ, ఉద్యోగాలు కానీ, వివాహం కానీ కొద్దిగా సక్రమంగా అయ్యే అవకాశం ఉంటుంది. తప్పకుండా గురుగారు. మంచిది. నమస్కారం గురుగారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. గురువుగారు చెప్పినట్టు పాటించండి. గురువుగారు, మరి మనం నవగ్రహ పూజ గురించి తెలుసుకున్నాం, బ్రాహ్మణులు ఎందుకు చేయాలని.